ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా రోజుల నుంచి ఈ విషయం మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అదే ఈ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అంటే మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దాం దీనికి. ఈ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ చాలా వీడియోలో కూడా నేను ఇంతకుముందు కూడా ఈ వర్డ్ని మీకు ఉపయోగించి ఉంటాను. చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అంటే మీకు మొక్కలు కానీ, లేదంటే జంతువుల పార్ట్స్ కానీ, లేదంటే మినరల్స్ కానీ, వాటి యొక్క పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పార్ట్స్ మీకు మన యొక్క బాడీ ఆర్గన్స్ని రిజంబుల్ చేస్తున్నాయి అనుకోండి. ఆ మొక్క నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ కానీ, లేదంటే ఆ మొక్క ఎంటైర్ మొక్క కానీ, లేదంటే ఆ యానిమల్ పార్ట్ కానీ, ఆ యానిమల్ ఎక్స్ట్రాక్ట్ కానీ, ఆ మినరల్స్ కానీ మన బాడీలో ఆ ఆర్గన్కి వచ్చేటటువంటి డిసీజ్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది ఒక థియరీ అండి. ఈ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అనేది ఇప్పటిది కాదు. వైద్య శాస్త్రాన్ని డెవలప్ చేసినటువంటి, కనిపెట్టినటువంటి హిపోక్రేట్స్, దాన్ని డెవలప్ చేసినటువంటి, అలోపతిని డెవలప్ చేసినటువంటి గ్యాలెన్, ఆ టైం నుంచి కూడా ఇది ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక మెథడ్ అండి ఇది. అయితే దీన్ని ఆధునిక వైద్యం, మోడర్న్ మెడిసిన్ యాక్సెప్ట్ చేయదు. దీన్ని ఒక మూఢనమ్మకంగా తీసి పడేస్తుంది. కానీ హోమియోపతిలో మీకు ఈ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అనేది అడుగడుగునా కనిపిస్తూ ఉంటుందండి. హోమియోపతి అనేది ఎనర్జీ మెడిసిన్. మీకు ఇలాంటి ఎనర్జీస్ని మీకు ప్రూవ్ చేయడానికి హోమియోపతి మనకు ఆధారం. ఈ అలోపతి అనేది, మోడర్న్ మెడిసిన్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ని యాక్సెప్ట్ చేయదు. కానీ మనకి మన అబ్జర్వేషన్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన ఈ మీకు ఆ ప్లాంట్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కానీ మీకు ఒక క్లారిటీ అనేది రాదు ఈ విషయంలో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏపిస్ ఉందనుకోండి. ఏపిస్ తేనెటీగ. ఆ తేనెటీగ నుంచి, తేనెటీగ యొక్క మీకు ఆ పాయిజన్ నుంచి, దాని సెక్రీషన్స్ నుంచి మనం ఈ ఏపిస్ అనేటటువంటి హోమియోపతి మందు అనేది తయారు చేయడం జరుగుతుంది. మీకు తేనెటీగ కుట్టినప్పుడు మీకు చూడండి శరీరం మీద దద్దుర్లుగా వస్తాయి. దాన్ని మీకు అలాగే అర్టికేరియాలో ఈ దద్దుర్ల వ్యాధిలో కూడా ఆ తేనెటీగ కుట్టినప్పుడు ఎలా అయితే చర్మం తయారవుతుందో, మీకు దద్దుర్ల వ్యాధి వచ్చినప్పుడు కూడా, మీకు అర్టికేరియా వచ్చినప్పుడు కూడా అదే విధంగా తయారవుతుంది. అందువల్ల ఈ ఏపిస్ అనేది మీకు ఈ దద్దుర్ల వ్యాధిలో ఈ అర్టికేరియాని క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాంతారిస్ తీసుకోండి. క్యాంతారిస్ అంటే ఒక రకమైనటువంటి గండు చీమలాగా ఉండేటటువంటి ఒక పురుగు. అది కుడితే మీకు విపరీతమైనటువంటి మంట. ఆ మంట అంటే అసలు తట్టుకోలేమన్నమాట. అలాగే యూరిన్ పోస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా అంత మంట కనుక డెవలప్ అయిందనుకోండి, మీకు ఆ క్యాంతారిస్ నుంచి చేసినటువంటి హోమియోపతి ముందు ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అలాగే మీకు యాస్టీరియా రూబెన్స్, మీకు క్యాన్సర్ కేసులు చూడండి. ఆ క్యాన్సరు మీకు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో మీకు ఆ బ్రెస్ట్ దగ్గర అల్సర్ డెవలప్ అయ్యి ఆ బ్రెస్ట్ అనేది, ఆ క్యాన్సర్ పుండు అనేది రోజు రోజుకి పెరగటం అనేది ఒక పువ్వులాగా విచ్చుకొని రోజు రోజుకి పెరగటంలాగా జరుగుతుంది, ఒక క్యాలీఫ్లవర్ లాగా. మీకు యాస్టీరియా రూబెన్స్ ఒక స్టార్ ఫిష్. అది మీకు ఆ స్టార్ ఫిష్ దాని పైన ఉన్నటువంటి ఆ షెల్ను చూడండి. ఆ క్యాన్సర్ పుండుని చూస్తే ఎలా ఉంటుందో, మీకు ఆ స్టార్ ఫిష్ యొక్క చర్మాన్ని చూస్తే సేమ్ అలాగే రిజంబ్లెన్స్ ఉంటుందన్నమాట. అది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే నైట్రిక్ యాసిడ్ తీసుకోండి. నైట్రిక్ యాసిడ్ అది కూడా మీకు క్యాన్సర్లో, డీప్ అల్సర్స్ ఫామ్ అయినటువంటి క్యాన్సర్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నైట్రిక్ యాసిడ్ మీరు చర్మం మీద వేయండి, ఎంత డీప్ అల్సర్స్ ఫామ్ అయిపోతే చూడండి, కాళ్ళని మచ్చల్లాగా. అలాగే ఈ క్యాన్సర్లో మీకు డీప్ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అట్లాగే మీకు రిజంబ్లెన్స్ అనమాట. మీకు శరీరంలో ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు మీకు అలా రిజంబుల్ అయ్యేటటువంటి ఒక పదార్థాన్ని మీరు నేచర్లో, మీ చుట్టూ ఉన్నటువంటి నేచర్లో అలాంటి పదార్థాన్ని కనుక మీరు ఎత్తుకోగలిగితే, దాన్ని పొటెంటైజ్ చేసి మనం ఇవ్వగలిగితే మీకు అద్భుతంగా అసలు మీకు వితిన్ షార్ట్ టైంలో ఆ డిసీజ్ అనేది క్యూర్ అయిపోతుందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తూజ తీసుకోండి. మీ ఒంటి మీద పులిపిర్లు ఉన్నాయి. పులిపిర్లు మీరు ఎప్పుడైనా చూడండి, ఆ తూజ దాని యొక్క ఫ్లవర్స్ చూడండి. ఆ తూజ యొక్క ఆకుల మధ్యలో దాని ఫ్లవర్స్ ఒకసారి చూడండి, మీరు నెట్లో ఎతికి చూడండి తూజ ప్లాంట్ అని. జస్ట్ ఆ పులిపిర్లు చూడండి ఎంత క్లాసికల్గా ఉంటాయి చూడండి. మనకి చర్మం మీద వచ్చేటటువంటి పులిపిర్లు ఆ తూజ బడ్స్ లాగా ఉంటాయి. సేమ్ అలాంటి పులిపిర్లు కనుక మనకు వచ్చినప్పుడు ఆ తూజ తీసుకొని ఒక 2 పిల్స్ వేయండి, వితిన్ షార్ట్ టైం ఆ 10 డేస్లో మీకు ఆ పులిపిర్లు అనేది ఊడిపోతాయండి. అలా రిజంబ్లెన్స్ అనేది ఈ నేచర్లో ప్రతి పదార్థం యొక్క రిజంబ్లెన్స్ మన హ్యూమన్ బాడీలో ఉంటుందండి. దీన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము. ఇంకా అంటే మనకున్న నాలెడ్జ్తో మనం ప్రూవ్ చేయట్లేదు.
మనకున్నటువంటి ప్రతి అబ్జర్వ్ చేసినటువంటి ప్రతి విషయం మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలి, ఇప్పటికిప్పుడు అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోవాలి అనేటటువంటి రూల్ అనేది ఏం లేదండి. మీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ ఈరోజు ఎందుకు నేను చేస్తున్నానంటే, మీకు ఈ డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ ప్రకారం మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో అలాంటి పదార్థాన్ని కనుక వెతుక్కోగలిగితే మీ డిసీజ్ని విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గించవచ్చండి. మీరు ఎక్కడికి వెళ్ళవసరంలా, మీకు కావాల్సినటువంటి మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి ఆ పదార్థం మీ చుట్టూనే ఉంటుంది, మీ పరిసరాల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు విటిలిగో ఈ బొల్లి మచ్చలు వచ్చినాయి అనుకోండి. ఈ బొల్లి మచ్చలు వచ్చినప్పుడు ఆ చర్మం చూడండి తెల్లగా తయారవుతుంది, ఒక దగ్గర నల్లగా ఒక దగ్గర తెల్లగా. మీరు ఆర్సెనికం ఆల్బము మీరు మెడిసిన్ చూడండి, ఆర్సెనికం ఆల్బమ్ మీరు రా మెటీరియల్ ఎప్పుడు చూసి ఉంటారు. అందుకని హోమియోపతి డాక్టర్స్కి ఆ రా మెటీరియల్ చూడాలి. హోమియోపతి ప్రతి డాక్టర్ కూడా మీకు ఆ మెడిసిన్ యొక్క రా మెటీరియల్ని మీరు చూసి ఉండాలి. అప్పుడే మీరు మెడిసిన్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా చేయగలుగుతారు. మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ చూడండి, ఆర్సెనిక్ ఆల్బమ్ రా మెటీరియల్ తీసుకుని ఎప్పుడు చూసారా మీరు, నెట్లో ఎతికి చూడండి ఎలా ఉంటుందో చూడండి. ఆ బొల్లి మచ్చలు వచ్చినట్టుగా ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా, అది ఎప్పుడైతే మీకు ఈ గాలికి ఎక్స్పోజ్ అవుద్దో ఆర్సెనిక్ ఆక్సైడ్ ఫామ్ అయ్యి మీకు ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా ఆ బొల్లి మచ్చల టైప్లో ఉంటుంది. అలాగే స్కిన్ డిసీజ్లో మీరు కనుక ఇలాంటి ఆర్సెనిక్ ఆల్బమ్ రా మెటీరియల్ ఎలా అయితే ఉందో అలాంటి ఆ స్కిన్ సర్ఫేస్ని కనుక మీరు చూస్తే ఆర్సెనిక్ ఆల్బమ్ 200 1 ml ఒక 2 మాత్రలు వేయండి, అసలు మ్యాజిక్ చేసినట్టుగా తగ్గుతుంది అనమాట. అలాగే మీకు ఇందాక చెప్పినట్టుగా పులిపిర్ల కేసులో కూడా మీకు రకరకాల పులిపిర్లు ఉంటాయి, కొన్ని వేల రకాల పులిపిర్లు ఉన్నాయి. మీకు ఉన్నటువంటి ఆ పులిపిరి యొక్క షేపు ఏ మెడిసిన్ని రిజంబుల్ చేస్తుందో చూడండి, ఏ మెడిసిన్ యొక్క రా మెటీరియల్ని అది రిజంబులెన్స్ ఉందో చూడండి. ఆ మెడిసిన్ తీసుకొని ఒక 2 పిల్స్ వేయండి, విత్ ఇన్ షార్ట్ టైం తగ్గిపోతుందండి. అందుకే డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది హోమియోపతిలో. ముఖ్యంగా లాస్ట్గా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసేది ఏంటంటే, మీ డిసీజ్ని క్యూర్ చేయడానికి మీకు కావాల్సినటువంటి వైద్య పదార్థం మీ చుట్టూనే ఉంటుంది. ఇదండి డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ యొక్క విలువ అనేది మన హోమియోపతిలో ఎంతగా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా కొంతవరకు మనం తెలుసుకున్నాం అనుకుంటున్నాను. ఈ సమాచారం కనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు ఒక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.